భగవాన్ కృష్ణుడిని యోగేశ్వరుడు అని పిలవడం సాధారణ విషయం మాత్రమే. ఆయన సాధారణ యోగేశ్వరుడు కాదు. ఆయన పరమ మహాయోగేశ్వరుడు. కాని కృష్ణుడి గురించి ఒక విషయం చెప్పాలి. ప్రపంచంలో చాలామందికి ఆయన యోగేశ్వరత్వం గురించి అసలు తెలీదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానం అసలు రూపంలో ఏమిటో కూడా చాలామందికి తెలీదు. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానం వాస్తవానికి చాలా గొప్పది. కృష్ణుడి అవతారమంటే అది అఖండమైన పరమాధికారం, ఆల్మైటీ అథారిటీ యొక్క అవతారం. భక్తి మార్గాన్ని అనుసరించేవారు కృష్ణుడిని ఈ బ్రహ్మాండంలోని విష్ణువు యొక్క అవతారమని భావిస్తారు. కొంతమంది జ్ఞానులు ఆయనను పరబ్రహ్మ యొక్క అవతారమని అంటారు. మరికొందరు ఆయనను శివుడి అవతారమని కూడా అంటారు. కాని నిజానికి రాముడు మరియు కృష్ణుడు, ముఖ్యంగా కృష్ణ అవతారం, అది ఆల్మైటీ అథారిటీ యొక్క అవతారం. ఇప్పుడు ఆ ఆల్మైటీ అథారిటీ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి సైన్స్ పదాలు ఉపయోగిస్తే, ఒక సౌర వ్యవస్థ, ఒక బ్రహ్మాండం, ఒక గెలాక్సీ, ఒక యూనివర్స్, ఇంకా పరమ మహాబ్రహ్మాండాలు అంటే మల్టిపుల్ యూనివర్స్లు, ఇవన్నీ కలిగి ఉన్న అనేక గొప్ప బ్రహ్మాండాలకు అధిపతి. హిందూ శాస్త్రాలలో ఇలా చెప్పబడింది: అనంతకోట్ల బ్రహ్మాండాలు అంటే అనంతకోట్ల బ్రహ్మాండాలు. సైన్స్ ప్రకారం ఒక యూనివర్స్నే ఒక బ్రహ్మాండం అంటారు. కానీ హిందూ మిథాలజీ ప్రకారం అనేక యూనివర్సులు ఉన్నాయి. సముద్ర తీరంలో ఉన్న ఇసుక గింజలను లెక్కించలేం కదా, అదేవిధంగా అనేక యూనివర్సులను కూడా లెక్కించలేం. అయినా ఆ మల్టిపుల్ యూనివర్సులు కూడా అసలు పరమసత్యంతో పోలిస్తే చిన్నవే. అందుకే కృష్ణుడు ఎంతో మహత్తరమైన దైవం. కాని వాస్తవానికి ఒక విషయం జరిగింది. భగవాన్ కృష్ణుడిని యోగేశ్వరుడు అని పిలవడం సాధారణ విషయం మాత్రమే. ఆయన సాధారణ యోగేశ్వరుడు కాదు. ఆయన పరమ మహాయోగేశ్వరుడు. కాని కృష్ణుడి గురించి ఒక విషయం చెప్పాలి. ప్రపంచంలో చాలామందికి ఆయన యోగేశ్వరత్వం గురించి అసలు తెలీదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానం అసలు రూపంలో ఏమిటో కూడా చాలామందికి తెలీదు. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానం వాస్తవానికి చాలా గొప్పది. కృష్ణుడి అవతారమంటే అది అఖండమైన పరమాధికారం, ఆల్మైటీ అథారిటీ యొక్క అవతారం. భక్తి మార్గాన్ని అనుసరించేవారు కృష్ణుడిని ఈ బ్రహ్మాండంలోని విష్ణువు యొక్క అవతారమని భావిస్తారు. కొంతమంది జ్ఞానులు ఆయనను పరబ్రహ్మ యొక్క అవతారమని అంటారు. మరికొందరు ఆయనను శివుడి అవతారమని కూడా అంటారు. కాని నిజానికి రాముడు మరియు కృష్ణుడు, ముఖ్యంగా కృష్ణ అవతారం, అది ఆల్మైటీ అథారిటీ యొక్క అవతారం. ఇప్పుడు ఆ ఆల్మైటీ అథారిటీ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి సైన్స్ పదాలు ఉపయోగిస్తే, ఒక సౌర వ్యవస్థ, ఒక బ్రహ్మాండం, ఒక గెలాక్సీ, ఒక యూనివర్స్, ఇంకా పరమ మహాబ్రహ్మాండాలు అంటే మల్టిపుల్ యూనివర్స్లు, ఇవన్నీ కలిగి ఉన్న అనేక గొప్ప బ్రహ్మాండాలకు అధిపతి. హిందూ శాస్త్రాలలో ఇలా చెప్పబడింది: అనంతకోట్ల బ్రహ్మాండాలు అంటే అనంతకోట్ల బ్రహ్మాండాలు. సైన్స్ ప్రకారం ఒక యూనివర్స్నే ఒక బ్రహ్మాండం అంటారు. కాని హిందూ మిథాలజీ ప్రకారం అనేక యూనివర్సులు ఉన్నాయి. సముద్ర తీరంలో ఉన్న ఇసుక గింజలను లెక్కించలేం కదా, అదేవిధంగా అనేక యూనివర్సులను కూడా లెక్కించలేం. అయినా ఆ మల్టిపుల్